నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ కుటుంబ కథా చిత్రం ఏదైతే ఉందో అది ఒక డైలీ సీరియల్ లాగా సాగుతూ ఉంది. సో వాళ్ళ ఆస్తుల పంపకాలు మరియు ఆ షేర్ల బదలాయింపు కార్యక్రమం ఏదైతే ఉందో, ముఖ్యంగా సరస్వతి పవర్కు సంబంధించి ఆ షేర్లు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2021 జూన్లోనో జూలైలోనో ఆ మొత్తం షేర్లను, సరస్వతికి చెందినటువంటి మొత్తం షేర్లను తన తల్లికి ప్రేమతో గిఫ్ట్ డీడ్ అయితే రాయించడం జరిగింది. సో గిఫ్ట్ డీడ్ పొందినటువంటి విజయమ్మ గారు ఎక్కడ షర్మిలాకు రాసిచ్చేస్తారనో, లేకపోతే రాసిచ్చడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసుకొని రాజకీయంగా విభేదించినటువంటి షర్మిలాకు ఎట్టి పరిస్థితుల్లోనూ సరస్వతి పవర్ వెళ్ళకూడదనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి గారు ఏం చేశారంటే, ఇప్పుడు నాకు ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, అనురాగం లేదు మా అమ్మ మీద, అప్పుడెప్పుడో ప్రేమ ఉన్నప్పుడు ఆ షేర్లు బదలాయించాను, ఇప్పుడు నాకు ప్రేమ లేదు, ప్రేమ తగ్గింది కాబట్టి నా వాటాలు నాకే కావాలని ఈ NCLAT ఏదైతే ఉందో దానిని సంప్రదించడం జరిగింది. అక్కడ వాదనలు ప్రతివాదనల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి యథావిధిగా ఆయనకు నిజంగా ఇప్పుడు అమ్మ మీద ప్రేమ లేదు కాబట్టి ఆ విజయమ్మకు రాసిచ్చినటువంటి ఆ గిఫ్ట్ డీడ్ ఏదైతే ఉందో ఆ షేర్లను ఇక చెల్లదని చెప్పి ఆయనకు ఫేవర్గా అయితే కనుక తీర్పు అయితే రావడం జరిగింది. దీన్ని అపీల్ చేస్తూ విజయమ్మ గారు ఎక్కడ అపీల్ చేశారు? చెన్నైలోని జాతీయ కంపెనీ లా అపీల్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దానికి అపీల్ చేస్తే ఆమెకు ఫేవర్గా ఈ వాటాలు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు, అదేవిధంగా క్లాసిక్ రియాలిటీ ఏదైతే ఉందో వీళ్ళు బదలాయించారు కదా, ఆ బదలాయింపు చేసినటువంటి షేర్లు విజయమ్మకే చెందాలని. కానీ ఇక్కడ ఒక కండిషన్, ఎవరు కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఒక కొలిక్కి వచ్చేంత వరకు ఈ షేర్లు బదలాయింపు చేసేటువంటి అధికారం అయితే లేదని చెప్పి, అంటే మన భాషలో చెప్పాలంటే విజయమ్మ షర్మిలమ్మకు రాసిచ్చేటువంటి అధికారం అయితే ఆమెకి ప్రస్తుతానికి లేదు. కానీ అందులో ఉన్నటువంటి 99.75% షేర్లు ఏవైతే ఉన్నాయో ఆమెకే చెందేటట్లయితే కనుక తీర్పు అయితే వచ్చింది. ఇక్కడ చూద్దాం రండి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలకు చెందిన వాటాలను వైఎస్ విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డిల పేర్లతో బదలాయించడంపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ చెన్నైలోని జాతీయ కంపెనీ లా అపీల్ ట్రిబ్యునల్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ అమ్మ మీద ఆయనకు ప్రేమ ఉందని చెప్పి ప్రేమతో ఈ సరస్వతి పవర్కు సంబంధించినటువంటి మొత్తం షేర్లను, ఆయన మీద ఉన్నటువంటి షేర్లను, భారతి రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆ షేర్లు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని 99.75% విజయమ్మకు, అదేవిధంగా 0.25% చాగరి జనార్దన్ రెడ్డిల పేర్లతో అయితే బదలాయింపు చేయడం జరిగింది. దాని తదనంతర పరిణామాలలో వాళ్ళ కుటుంబ కలహాల వల్ల, అదేవిధంగా షర్మిల రాజకీయంగా వేరే స్టాండ్ తీసుకోవడం వల్ల, అన్నకు చెల్లెలకు పడకపోవడంతో తల్లి ఎక్కడ ఈ మొత్తం సరస్వతి పవర్ షేర్లను షర్మిలాకి ఇచ్చేస్తుందో అనేటువంటి దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే లేదు లేదు, ఇప్పుడు నాకు మా అమ్మ మీద ప్రేమ లేదు, నా షేర్లు నాకు కావాలి, గిఫ్ట్ డీడ్ క్యాన్సల్ తుచ్ అన్నాడు. సో మొత్తానికి ఆయనకైతే ఫేవర్గా వచ్చింది. గత 15 రోజుల ముందు సాక్షి పేపర్లో చూసాం, న్యాయం గెలిచింది, జగన్మోహన్ రెడ్డి గెలిచారని చెప్పి పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి వాళ్ళు ఆ వార్తలు అయితే వండి వార్చుకున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా అయితే జగనన్న గెలిచాడు, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడారు. కానీ ఆ తీర్పును అపీల్ చేస్తూ చెన్నైలోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్కి అయితే విజయమ్మ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ యథావిధిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి తిరిగి ఆ వాటాలు ఇచ్చేయాలని వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చెల్లదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి యథాస్థితి కొనసాగాలి. ఆ 99.75% సరస్వతి షేర్లు ఏవైతే ఉన్నాయో అవి విజయమ్మకు, మిగిలిన 0.25% షేర్లు ఏవైతే ఉన్నాయో చాగరి జనార్దన్ రెడ్డికి మాత్రమే దాని మీద హక్కులు, సర్వ హక్కులు ఉన్నట్లయితే కనుక తీర్పు అయితే, ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో ఒక కండిషన్ ఏంటంటే ఈ షేర్లను ఎవరు కూడా బదిలీ చేయకూడదు అనేటువంటి ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగిందో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, జగన్ ఆయన భార్య భారతి కలిసి సరస్వతిలో తమ వాటాలను ప్రేమతో తల్లి విజయమ్మకు గిఫ్ట్ డీడ్ ద్వారా అందజేసి డైరెక్టర్ పదవుల నుంచి తప్పుకున్నారు. అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఇది ఏంది, సరస్వతి పవర్ ఏంది, ఇంకా పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించబోతున్నాము, ఇది తల్లికి గిఫ్ట్ డీడ్ ఇచ్చేద్దామని ప్రేమతో, ఆప్యాయతతో
ఆ వాటాలను అయితే గిఫ్ట్ డీడ్ ద్వారా అందజేసి డైరెక్టర్ పదవి నుంచి కూడా తప్పుకున్నారు. దీనిని బట్టి ఏమర్థమైందంటే ఆ కంపెనీ నుంచి డైరెక్టర్లుగా తప్పుకున్నారంటే ఆ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు తప్పుకోవడం జరిగింది. తప్పుకున్న తర్వాత దాని తదనంతర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, కుటుంబ కలహాలు కావచ్చు, రాజకీయ విభేదాలు కావచ్చు, అన్నకు చెల్లెకు మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు కావచ్చు, కూతురికి అమ్మకు వచ్చినటువంటి మనస్పర్ధలు కావచ్చు, అదేవిధంగా అత్తకు కోడలకు వచ్చినటువంటి మనస్పర్ధలు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా ఆ షేర్లు ఏవైతే ఉన్నాయో, విజయమ్మకు రాసి ఇచ్చినటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో అప్పుడు ప్రేమతో రాసి ఇచ్చాము, ఇప్పుడు మాకు ప్రేమ లేదు కాబట్టి మా షేర్లు మాకు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అపీల్ చేసి దాన్ని ఆ సరస్వతి పవర్ ఏదైతే ఉందో దాన్ని చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు చేశాడు, సఫలం కూడా అయ్యాడు. దాన్ని సవాల్ చేసింది విజయమ్మ గారు. ఇప్పుడైతే కనుక ఈ సరస్వతి పవర్కు సంబంధించి మొత్తం వాటాలు ఏదైతే ఉన్నాయో 99.75% వాటాలు విజయమ్మకు చెందిందని, మిగిలినటువంటి చాగరి జనార్దన్ రెడ్డికి 0.25% షేర్లు చెందినవని, సో ఈ కంపెనీలో వాటాల బదిలీ కోసం కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ కంపెనీలోని షేర్లు యథాస్థితిలో కొనసాగాలని, ఎటువంటి బదిలీలు అయితే చేయకూడదని చెప్పి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, సో రాజకీయంగా చూసుకున్నా ఆయనకు కాలం కలిసి రావడం లేదు, కుటుంబ పరంగా తీసుకున్నా ఆయనకు కాలం కలిసి రావడం లేదు, అదేవిధంగా ఈ వ్యాపారాల పరంగా తీసుకున్నా కూడా ఆయనకు ఈ కాలం అయితే కలిసి రావడం లేదు. సొంత తల్లే ఆయన మీద కేసు గెలవడం జరిగింది. సో ఆయన దురుద్దేశంతో తల్లికి రాసిచ్చినటువంటి వాటాను వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది తాత్కాలికంగా తెరపడింది. మరి చూడాలి, ఈ కుటుంబ కథా చిత్రము డైలీ ఒక సీరియల్ లాగా జరుగుతుంది. మరి ఎప్పుడు ఆ సరస్వతి పవరు ఎవరి చేతికి వెళ్ళబోతుందో తెలియాలంటే మనం ఇంకా వేచి చూడాల్సిందే. దీన్ని సవాల్ చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు ఎక్కుతాడు, లేదా ఆ NCLAT ఉంది కదా దాన్ని అప్రోచ్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళా విజయం వెళ్తుంది, వీళ్ళిద్దరిని కాదని మళ్ళా షర్మిల వెళ్తుంది. ఇది నిరంతర ప్రక్రియ, ఒకరి మీద ఒకరు కేసులు వేసుకోవడము నిరంతర ప్రక్రియ అయిపోయింది. మరి చూద్దాం ఎవరికి ఈ సరస్వతి పవర్ దక్కబోతుందో తెలియాలంటే మనం రోజు న్యూస్ పేపర్ చదవాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.